మాకు ఒక థాట్ అయితే వచ్చింది, జోలో చిప్ ఛాలెంజ్. అండ్ అది తినకపోతే ఒక డేర్ కూడా ఉంటది. ఇద్దరు కాబట్టి 2 డేర్స్ ఉంటది. చూద్దాం, లెట్స్ సీ. హై గైస్, జోలో చిప్ ఛాలెంజ్ చేశాం కదా, మరి నేను అది ఛాలెంజ్ ఓడిపోయాను. మా ఫ్రెండ్స్ ఇది పచ్చి ఎగ్గులు తినమని 3 ఇచ్చారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్. యాక్షన్. అరే కెమెరాకు చూపి. చిన్నగా ఉంటా అబ్బా, తాగు. అబ్బో, ఓకేరా? అబ్బో, ఫ్రెండ్స్ ఒకటి అయిపోయింది. ఒకటి మాట్లాడుకుని తింటారు ఇవరా? నోట్ ఎవరిదో పెట్టుకుంటూ వేస్తున్నాడు. ఇంకొంచెం ఒకేసారి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఆహా, ఎట్లా తింటుండ్రు నాయనాడు. బాబు నా వల్ల కావట్లే. తింటా మహేషా. లాస్ట్ వన్ రా, లాస్ట్ వన్. ఓకే, లాస్ట్ వన్. సీను 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 సీన్ వద్దు సీన్. ఇదేంట్రా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు? వద్దు సీనా. ఏయ్ చెట్, చూపి. మీదే పడింది అది. నాకు తాడు, నీకేంట్రా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ది నెక్స్ట్ డే. హాయ్ హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెర్రస్ బాయ్స్ క్లబ్. సో నిన్న మావాడు జోలో చిప్ అయితే తిన్నాడు కదా, ఆడు యాక్చువల్గా తినలేకపోయాడు. చాలా కారం అవుతుంది అని ఇంకా మేము ఇచ్చిన డేర్ అయితే ఒప్పుకున్నాడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా శ్మశానం. ఈ శ్మశానంలో వాడి మొబైల్ కేస్ పెట్టాము. వాడి మొబైల్ కేస్ అనేది పెడతాము. ఈరోజు నైట్ వాడు మిడ్ వాడు ఒక్కడే వచ్చి ఇదంతా ఎక్కడుందో సెర్చ్ చేసి అది మాకు వచ్చి ఇస్తే వాడు ఆ డేర్ గెలిచినట్టు. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. సో ఈ శ్మశానం అయితే చూడండి ఒకసారి, క్లియర్ గా కనిపిస్తుంది శ్మశానం. సో గైస్, పౌచ్ అయితే పెట్టడానికి వెళ్తున్నాం. ఏదే పౌచ్ తీరా ఆయన. ఈ పౌచ్ అయితే పెడతాం. బ్రో హాయ్, ఎక్కడ పెట్టాలని సర్చ్ చేస్తున్నాం. ఇది శ్మశానం. అమ్మ, నైట్ వస్తే ఎవడన్నా చేతబడడానికి పంపిస్తారా? ఇక్కడ పెడదామా? సో ఈ సమాధి కింద ఇక్కడైతే పెడుతున్నాం. చూసారు కదా, అక్కడైతే పెడుతున్నాం. నైట్ మావాడు వచ్చి మిడ్ నైట్ వచ్చి వాడు వచ్చి తీసుకొని మాకు చూపించాలి. సో వాడు డేర్ కంప్లీట్ చేసినట్టు. ఓకేనా? బాయ్. Many hours later. గైస్, జోలో చిప్ ఛాలెంజ్ అయితే చూసారు కదా, లింగప్ప వాడు ఓడిపోయాడు. సో వాడు మేము ఇచ్చిన డేర్ అయితే కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన డేర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. డేర్ ఏంటంటే ఆల్రెడీ వాడి ఫోన్ పౌచ్ వెళ్ళి మేము శ్మశానంలో పెట్టేసి వచ్చాము. వాడు ఇప్పుడు మిడ్ నైట్, ఆల్రెడీ టైం 11:13 అవుతుంది. వాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకే దాదాపు ఒక 40 to 50 minutes అవుతుంది. సో మిడ్ నైట్ 12 o'clock వరకు వాడు అక్కడికి వెళ్ళి అది పౌచ్ తీసుకొని వచ్చి మాకు ఇస్తే ఆ డేర్ కంప్లీట్ చేసినట్టు. ఓకే కదా? ఓకే. హలో గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యా. శ్మశానానికి వెళ్తుంది ఇప్పుడు అరౌండ్ టైం వచ్చి 11:16 అయింది. ఓకే దాన్ని మరి శ్మశానంలో వీడియో తీసుకుంటాం. సో గైస్, వాడైతే డేర్ యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ బయలుదేరిపోయాడు. మేము కూడా వాడు వెనకాల ఫాలో అవుతాం. మళ్ళీ వాడు ఒక్కడే వీడియో తీసుకుంటే వాడు భయపడింది వీడియో తీసుకోడు, జస్ట్ వెళ్ళి తెచ్చేసి అని షో చేస్తాడు. వాడు వెనకాల మేము కూడా ఫాలో అయ్యి వాడు ఎలా భయపడుతున్నాడో చూసి మీకు కూడా చూపిస్తాం. సో గైస్, వాడైతే అదిగో ఇంత డిస్టెన్స్లో ఫాలో అవుతున్నాం మేము. వాడి డౌట్ కూడా రాదు మేము ఫాలో అవుతున్నట్టు.
A few moments later. గైస్ వాడైతే అక్కడికి వెళ్ళాడు. గైస్ ఇది శ్మశానం. వాడు లోపలికి వెళ్తున్నాడు. అదిగోండి వైట్ కలర్. హలో గాయస్, తెలుసుగా డేరు నాకు శ్మశానంలోకి వెళ్ళాలని వచ్చింది. అందుకని ఇప్పుడు శ్మశానంలోకి వెళ్తున్నా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, గమనిస్తలేదు. వైకుంఠ ధామము ఇది మా కాలేజ్కి వెళ్ళే రూటులో ఉంది, పటేల్ కూడా. చాలా భయం వేస్తుంది. ఇంకా ఏం చేస్తాం, డేరు వేస్తున్నాం కదా, ఇంకా చేయాల్సింది. ఎవరైనా చూస్తారేమో అని భయం వేస్తుంది. ఈ కుక్కలు ఒకటి అరుస్తున్నాయి. ఈ డేర్ ఇచ్చిన వాడిని తన్నాను ఫస్ట్. వాడే మేము రాకుండా ఇంట్లోకి వస్తున్నాడు. నేనేమో ఒంటరిగా ఇక్కడ వీడియో చేసుకుంటూ కూర్చున్నా. ఆల్ వెల్. సరే, లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. లోపలికి ఎలా అంటే భయం వేస్తుంది చాలా. ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎవరు లేరు, చూసుకోవచ్చు. ఒక రోడ్ తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. ఏంట్రా ఎవరు నిల్చున్న టైం సడన్గా వెనకాల ఎక్కలేని హెలిజినేషన్స్ వస్తున్నాయి. హాలుజినేషన్. భయం వేస్తుంది. వెళ్ళాలంటే చాలా చాలా భయం వేస్తుంది. అరే భగవాన్, అమ్మ అదేంటో ఫస్ట్ కాలు పెట్టగానే జారిపోయా. అందుకే చాలా భయం వేస్తుంది ఇప్పటికే. ఎవరున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. కొంచెం వీడియో షేక్ అవ్వచ్చు, అందుకే నడుస్తున్నావు కదా, చేతులు పట్టుకున్నావు. కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ కాండి. ఈ వీడియో ఎక్కడ పెట్టారో అసలు ఈ రూమ్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ? ఓహో, ఓకే, ఈ బాత్ చేయడానికి పెట్టినట్టున్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకే కొంచెం సైలెంట్గా ఉంటున్నా. అబ్బా, చాలా భయం వేస్తుంది కదా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇగో చూడొచ్చు సమాధిలో ఎక్కడ పెట్టారో ఏంటో ఇక్కడ ఏం కనబడట్లేదు. సమాధి తప్ప ఏం కనబడట్లేదు. ఫోన్ కేసు పెట్టారు, ఎక్కడ పెట్టారో ఏంటో. ఈ డేర్ ఇచ్చిన వాళ్ళేమో మంచిగా ఇంట్లో పడుకున్నారు, నేనేమో ఇక్కడ తిరుగుతున్నా. ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు. భయం, నేను ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. నాకు చాలా భయం వేస్తుంది, అందుకే మాటలేం రావట్లేదు. అందుకింత కూల్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది మీకు, కానీ లోపల మొత్తం చెప్పలేనంత భయం వేస్తుంది. నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ పెట్టారా వీళ్ళు? ఎవరైనా మనుషులు వచ్చి కొట్టినా కొడతారు నన్ను. ఏం లేదు, ఈ శ్మశానంలో ఏం చేస్తున్నారు ఈ టైంలో అని. అప్పుడు ఏం చెప్పాలి నేను?
యూట్యూబర్ నేను యూట్యూబర్ మాటలు కూడా రావట్లేదు భయ్య నాకు. నీ యూట్యూబర్ను సార్ అని చెప్పాలేంటి? యూట్యూబర్ అంటే అన్ను కొడతారు ఫస్ట్. ఎక్కడ పెట్టారు? ఇదేంటి ఇంత పెద్దగా ఉందా? ఏంట్రా అన్నీ నాకే కనిపిస్తున్నాయి. దీనికి మెట్లు కూడా ఉన్నాయి. అరే మీ అమ్మ. రే ఏంట్రీ ఇది? అరే ఏంట్రా ఇది? నాకే కనిపిస్తున్నా అన్నీ. అమ్మో నాకు ఇది చూడగానే ఇంకా భయం వేస్తుంది భయ్యా. అరే అసలు ఏంటి ఇంత పెద్దగా ఉంది ముగ్గు? క్లియర్ కనిపిస్తాను అనుకుంటున్నా. కొంచెం వీడియో షేక్ అవ్వచ్చు. అరే నాకు చేతులు వణుకుతున్నాయి. అబ్బా అరే భయ్య నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతున్నా. ఇది ఎందుకో నాకు తేడాగా ఉంది ఇక్కడ మొత్తం. ఈ ఫోన్ కేసు ఎక్కడ ఉందో ఫస్ట్ వెతుక్కొని వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు ఏం చేసి ఉంటారంట అక్కడ భయ్య. ఆ ముగ్గు చూసినప్పటి నుంచి నాకు ఇంకా భయం ఎక్కువ అవుతుంది. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదు తండ్రి. ఇది ఒకటి జగ అవుతుంది మొత్తం. ఆ ముగ్గు చూస్తుంటే నాకు ఏదో అనిపిస్తుంది, కానీ నాకు ఏం సరిగ్గా తెలియదు కాబట్టి నాకు అవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఫోన్ కేస్, దానికోసం వచ్చా. అవి తప్ప ఈ శ్మశానాలు అన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ గైడెన్స్ వల్ల అవన్నీ చూపలేకపోతున్నా. ఈ ఫోన్ కేసు ఎక్కడుందిరా భయ్యా? కనిపిస్తలే. అమ్మా అబ్బా అసలు ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఏం అర్థం కావట్లేదు. నాకేమో ఇక్కడ భయం వేస్తుంది. వాళ్ళేమో నాతో ఎవరు రాలేదు. శివుడు పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. ఇలాంటి పర్సన్ వినిపిస్తాయి నాకు ఇప్పుడు. ఏమైనా దయంలా ఉంది కదరా బాబు. దూరం చూస్తే దయం అనుకున్నా. అమ్మ తల్లి రేపు జోక్ చేశారు రాకమని వెనకాల. ఇవి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, ఏ సమాధో ఏది కాదో అమ్మ అర్థం కావట్లేదు. అమ్మా దేవుడా. ఇక్కడ లేదు. రే అమ్మాదేనమ్మా, ఒక్కసారి గుండె అయిపోయింది. ఇదేంటిది తెల్లగా ఉంది?
అమ్మా దేవుడు ఉన్నారా బాబు. అమ్మాయి నా ఫోన్ కేసు అయితే నాకు దొరికేసింది. ఏంట్రా సమాధిలా నాకెందుకు నాకు నా ఫోన్ కేసు అయితే నాకు దొరికేసింది భయ. వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఎట్లా వచ్చానో ఎటు పోయానో నాకు అమ్మ నాకే తెలీదు. పెట్టుకోవాలరా ఎటు అర్థం కావట్లేదు. ఏమో ఎటు చూసిన సమాధి లేదు అనిపిస్తున్నాయండి రా బాబు. నాకెందుకో మళ్ళీ ఆ ముగ్గు చూడాలనిపిస్తుంది. ఎందుకయ్యా అమ్మ దా దొరికేసింది. ఫోన్ కేసు అయితే దొరికేసింది భయ్య. ఇంకా వీడియో ఆపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అమ్మా అట్ లాస్ట్ బయటకైతే వచ్చేసా. అయ్యా నాకు ఇంతవరకు ఏం కాలే, అదే చాలు దేవుడా. ఫస్ట్ టైం వచ్చా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు. ఓకే దెన్ బాయ్.